ఇగో ఇది చూడండి, గవర్నమెంట్ కాలేజీలకి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రైవేట్ కాలేజీలకి ఈ గవర్నమెంట్ కూడా ఎట్లా తలొగ్గింది అన్న దానికి ఇది ఎగ్జాంపుల్. స్పాట్ కౌన్సిలింగ్ పైన ప్రభుత్వం వెనకడిగేసింది. అంటే ఇప్పుడు కన్వీనర్ కోటా కింద సీట్లు మిగిలిపోయినప్పుడు అవి ఎవరి సీట్లు? గవర్నమెంట్ సీట్లు. అవి ఏం చేయాలి గవర్నమెంట్? అవసరమైతే గవర్నమెంటే ఆ సీట్లని కొనుగోలు చేసినా లబ్ధి పొందాలి, గవర్నమెంట్ కానీ డబ్బులు రావాలి. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసింది? గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లాగా మళ్ళీ ఇది కాలేజీలకి అప్పగించేసింది. చలో అమ్ముకోరేని. ఫస్ట్ అట్లా లేదు విద్యాశాఖనే భర్తీ చేస్తుందామని చెప్పారు. ఇప్పుడు అది లేదట. ఇగో రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద మిగిలిపోయిన సీట్లకు స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా తమ ఆధ్వర్యంలోనే భర్తీ చేస్తామన్న విద్యాశాఖ చివరకు వెనక్కి తగ్గింది. గత మాదిరిగా ఈసారి కూడా కాలేజీ యాజమాన్యాలకే అప్పగించింది. స్పాట్ ప్రవేశాలకు మంగళవారం షెడ్యూల్ జారీ చేసింది. ఫలితంగా కొన్ని కాలేజీలు కోట్లు రాబట్టుకునేందుకు అవకాశం ఇచ్చినట్లయింది. మొత్తంగా 10,099 సీట్లు మిగిలిపోయాయి. 2 లేదా 3 కోర్సులున్న చోట్ల డిమాండ్ ఉన్న బ్రాంచీల సీట్లు కూడా భర్తీ కాకుండా ఉన్నాయి. ఎంత ఘోరమైన విషయం అండి రేవంత్ రెడ్డి గారు, ఇది అన్యాయం కదా. అరే అవసరమైతే గవర్నమెంటే ఇంకొంత ఫీజు ఏమన్నా పెంచి వాళ్ళ దగ్గర నుంచే తీసుకోండి. పేద ప్రజలు ఒకవేళ కాకుండా ఎవరైనా ధనవంతులు ఎవరైనా సీట్ల కోసం అడిగితే, లేదా అంత అవసరం ఏముంది? ఫస్ట్ స్పాట్ కౌన్సిలింగ్ మీరే పెట్టండి, ఏర్పాటు చేయండి. కాలేజీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరు ఎందుకు ఉండరు? మస్తు మంది పిల్లలు ఉంటారు సీట్లు రాని వాళ్ళు జాయిన్ అవుతారు వెళ్ళి. ఇప్పుడు 10,099 సీట్లు వేసుకోండి, ఇక లెక్క 10 లక్షల లెక్క వేసుకోండి. ఎన్ని 10,099 ఇంటూ 10 లక్షలు వేసుకోండి. వాడు అమ్ముకుంటాడు, ఏం లేదు కాలేజోడు. మరి ఎట్లా ఇచ్చినారు ఈ పర్మిషను? ఫస్ట్ ఎందుకు చెప్పారు అట్లా? మరి మేమే నిర్వహిస్తామని మళ్ళీ ఇప్పుడు కాలేజీలు అమ్ముకోమని ఎందుకు చెప్పారు? ఎంత ఘోరం చూడండి. అంటే మీరు అమ్ముడు పోయారు అనమాట. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేసింది ఇందులో? కాలేజీలు ఎవరివి? లీడర్లై. ఓ మల్లారెడ్డి, ఓ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇంకా చాలామంది కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే కూడా కాలేజెస్ ఉన్నాయి. అలాంటి 15 నుంచి 20 కాలేజీలు తాజా నిర్ణయంతో కోట్ల రూపాయలు వెనకేసుకోబోతున్నాయి. కాలేజీలు అంటే స్పాట్ ప్రవేశాలు జరుపుకోవాలని జీవోలో ఉన్నది. దానికి తోడు కాలేజీలే స్పాట్ ప్రవేశాలు జరుపుకోవాలని ఒక జీవోలో ఉన్నది. దానికి తోడు జూన్లో ఎప్సెట్ ప్రవేశాల నోటిఫికేషన్ కూడా ఇచ్చినందున అందుకు భిన్నంగా జరిపితే న్యాయపరమైన సమస్యలు వస్తాయని భావించి వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తున్నది. ఈ సందర్భంగా ఆట మొదలైన తర్వాత నిబంధనలు మారిస్తే కుదరదు కదా, నియమాలు మార్చాలంటే అందుకు అనుగుణంగా ముందుగానే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. గవర్నమెంట్ తలుచుకుంటే సాధ్యం కాదా? అది గవర్నమెంట్ తలుచుకుంటే సాధ్యం కాదా? ప్రైవేట్ కాలేజీలని వాళ్ళ మెడలు వంచలేరా? వాళ్ళు వంచితే మీరు వంగుతున్నారు. వెబ్సైట్లో రిజర్వేషన్ల ఆధారంగా కేటాయింపులు. మిగిలిపోయిన సీట్లను స్పాట్ కౌన్సిలింగ్లో భర్తీ చేసుకునేందుకు ఎప్పటి నుంచో మార్గదర్శకాలు ఉన్నాయి. మిగిలిపోయిన సీటు ఏ వర్గానిదో అదే వర్గానికి దాన్ని కేటాయించాలి అన్నది నిబంధన. కానీ ఈ నిబంధన పాటించేవారు మచ్చుకైనా కనిపించరు. ఈసారి మాత్రం ఆ నిబంధనలు పేర్కొంటూ వెబ్సైట్లో ఏ సీటు ఎవరికి ఎక్కడ రిజర్వ్ అయింది తదితర వివరాలు ఉంచారు. దానివల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు కొంతవరకు ఆ సీటు కోసం ప్రయత్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈసారి 19 ప్రభుత్వ కాలేజీల్లో సుమారు 1600 సీట్లు మిగిలిపోయాయి. తొలిసారిగా వాటిలో కూడా సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్ జరపాలని నిర్ణయించారు. షెడ్యూల్ అట 28వ తేదీ కాలేజీ నోటీస్ బోర్డులో ఖాళీల వివరాలు ప్రదర్శిస్తారట. నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏ కాలేజో ఆ కాలేజ్ చేస్తాడు. 29వ తేదీ పత్రికల్లో నోటిఫికేషన్ ప్రచురణ. 30 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు స్పాట్ ప్రవేశాల నిర్వహణ. 3వ తేదీ ప్రవేశాలు పొందిన వారి వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. 4వ తేదీ ప్రవేశాలు పొందిన వారి ధృవపత్రాలు మాసప్ ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్లో సమర్పించాలి. ఇది జరగాల్సిందనమాట, జరిగేది.